వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, దేశంలో ఇప్పుడిప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఒకవేళ దేశంలో ఇప్పుడే ఎన్నికలు మొదలైతే గెలిచేది ఎవరు? మళ్ళీ మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా, లేక ప్రతిపక్షాల ఇండి కూటమి సత్తా చాటుతుందా? తాజాగా వచ్చిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఏం చెబుతుంది? ఈ ఆసక్తికరమైన గణాంకాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ సర్వే ప్రకారము 55% మంది భారతీయులు ప్రధానిగా మోదీయే బెస్ట్ అని తేల్చి చెప్పారు. విశేషం ఏమిటంటే గత 6 నెలల క్రితంతో పోలిస్తే మోదీ రేటింగ్ 3% పెరిగింది. మోదీ పనితీరు పట్ల 57% మంది పూర్తి సంతృప్తితో గుడ్ రేటింగ్ ఇచ్చారు. కేవలం 16% మంది యావరేజ్ అని, 24% మంది మాత్రమే పూర్ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా పుంజుకున్నారు. 27% మంది ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇక అసలైన సీట్ల లెక్కలోకి వస్తే ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి ఏకంగా 352 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇందులో ఒక్క బీజేపీకే 41% ఓట్లు, అంటే సుమారు 287 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇండియా కూటమికి వస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండి కూటమి 182 స్థానాలకు పరిమితం అయ్యేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 20% ఓట్లు, అంటే సుమారు 80 సీట్లు దక్కవచ్చు. మిగతా పార్టీలు మరియు ఇతరులకు 39% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే పేర్కొంది. ఎందుకు ప్రజలు మళ్ళీ మోదీ వైపే మొగ్గు చూపుతున్నారు? రామ మందిర నిర్మాణం, సంక్షేమ పథకాలు మోదీ గ్రాఫ్ పెరగడానికి కారణం కావచ్చు. ప్రతిపక్షాల్లో సరైన సమన్వయం లేకపోవడం కూడా ఎన్డీఏకు కలిసి వస్తుంది. అయినప్పటికీ రాహుల్ గాంధీకి 27% మద్దతు రావడం గమనించదగ్గ విషయం. ఇది గతంతో పోలిస్తే గణనీయమైన మార్పు. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ సర్వే ఫలితాలతో మీరు ఏకీభవిస్తారా? రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోదీ వస్తారా, లేక మార్పు ఉంటుందా? డియర్ ఫ్రెండ్స్, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.